వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మల్లినాథుడు నుంచి పాల్కురికి వరకు, సురవరం నుంచి సుద్దాల హనుమంతు వరకు తెలంగాణ సాహిత్యం అంతా ప్రశ్నించమని చెప్పింది. అక్షరాలు, పాటలు, పల్లవులు ఇవన్నీ కూడా చైతన్యాన్ని నింపినాయి. ఒక్కో సందర్భంలో తెలంగాణ సాహిత్యం ఒక్కొక్క పాత్ర పోషించింది. ఇవాళ తెలంగాణ సాహిత్యం ఏ పాత్ర పోషించాలి, భవిష్యత్తుకు ఏమని భరోసానివ్వాలి? దాశరథి కృష్ణమాచార్యుల 91వ జయంతి సందర్భంగా చర్చ ఉంటుంది. దీనికంటే ముందు దీనికి సంబంధించిన ఒక స్టోరీ చూద్దాం. ఇంతకు ముందున్న కాలం వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. పాటల్లో మాటల్లో ఉన్న వాడి వేడి చెప్పాల్సిన పనిలేదు. దోపిడీ పీడనలను తెలంగాణ సాహిత్యకారులు తూర్పారబట్టారు. నాటి నైజాంపై మన కళలు విప్లవ గీతాలని ఆలపించాయి. నెత్తురు మండే శక్తులనిచ్చింది ఈ సాహిత్యం. తెలంగాణ ఉద్యమంలో కూడా పాటలన్నీ సమైక్య పాలకుల దోపిడీ, పీడలను, దౌర్జన్యాలను ఎండగట్టాయి. కలంతో బరగీసి నిలబడ్డారు సాహిత్యకారులు. అన్నింటా తామై ఉద్యమాన్ని ముందు కురికించారు. కులీ కుతుబ్ షా ఫర్మానా, భాగమతికి దిల్ నజరానా, హైదరాబాద్ హైదరాబాద్ ప్యార్ కా నగుమా హైదరాబాద్, మల్లేష్ మస్తాన్ భాయి భాई एक में दो पिया ईरानी चाय, तेलंगानों का पसीना है, हैदराबाद एक हसीना है, हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद. తెలంగాణలో కథ, కవిత, నవల, పాట అన్ని వేర్వేరు పాయలుగా వచ్చినా చివరికి జన చైతన్యాన్నే మోసుకొచ్చాయి. జనంతోనే ఉన్నాయి. ఉద్యమానికి ఊపునిచ్చాయి. కష్టాలను అక్షరీకరించాయి. ఇక్కడ సాహితీ సేద్యానికి సగటు మనిషే కేంద్ర బిందువు. విశ్వ సాహిత్య సృష్టి కూడా ఇక్కడి నుండే జరిగింది. ఖండ కావ్యాల నుండి వచన కవితల దాకా ప్రజా చైతన్యాన్ని నింపుకున్నాయి. నాడి సుద్దాల హనుమంతు పల్లెటూరి మొనగాడి నుండి కాలోజీ వరకు కవితా చైతన్యాన్ని జనానికి పంచారు. 2.5 జిల్లాలది దండి భాష తెలుగు, తక్కినోళ్ల నోళ్లయాస తొక్కిపెట్ట తీర్పు వహ్వారే సమగ్రాంధ వాందుల ఔదల్యం. తెలుగు తెలుగు అని తగిలే ఆ తెగులు తగిలితే యాందాక పోయింది మనందరికీ తెలుసు. తమిళమూలతో కొట్లాడినప్పుడు వాళ్ళదేమో ఆంధ్రమాత, మనదేమో తెలంగాణ తల్లి. మహాకవి దాశరథి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నాడు. తెలంగాణ భాష అవహేళనకు గురైంది. ఉద్యమానికి పెద్ద ప్రేరణ ఇదే. దశాబ్దాలుగా ఇదే మన సాహితీ వస్తువు. ఇంతకాలం తర్వాత ఒక్కసారిగా పందా మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రంలో భాష, కథ, కవిత, పాట వస్తువులు, శిల్ప సౌందర్యాలు ఎట్లా ఉండాలి? ఎట్లా ఉంటే కొత్త తరం తెలంగాణ సాహిత్యం జన చైతన్యం అనే తన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది? స్వరాష్ట్రంలో సాహిత్యం నుంచి జనానికి ఎలాంటి చైతన్యం కావాలి? ఇప్పుడు ఇవన్నీ మన సాహితీకారుల ముందున్న సవాళ్లు. ఇది తెలంగాణ సాహిత్యం మరి ఎట్లా ఉండాలి? తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ ఇంతకు ముందున్న అవసరం వేరు, సాహిత్యం ముందున్న సవాలు వేరు, ఇవాళ వేరు. మరి ఇవాళ సాహిత్యం ఎట్లా ఉండాలి? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగులో యువ సాహితీ అవార్డు గెలుచుకున్న డాక్టర్ పసునూరి రవీంద్ర, ఈయన సింగిడి రచయిత సంఘానికి కన్వీనర్గా ఉన్నారు. మంజుల గారు విప్లవ రచయితల సంఘం, అదేవిధంగా తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు జయదురు తిరుమలరావు గారు ఉన్నారు. ముగ్గురికి గుడ్ ఈవినింగ్ అండి. సార్ తిరుమలరావు గారు, మీరు సుదీర్ఘకాలంగా తెలుగు సాహిత్యంలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న సాహిత్యకారులపైన ఎలాంటి బాధ్యత ఉందనుకుంటారు? భవిష్యత్తుకు ఇచ్చే భరోసా? బాధ్యత ముగిసిపోలేదండి. బాధ్యత పెరిగింది, బాధ్యత విస్తృతమైంది. తెలంగాణ వాదం దానికి ఇంకా ఒక స్వభావము, రూపురేఖలు ఏర్పడలేదు. సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా మనం ఇంకా సంబరాల్లోనూ మిగతా కార్యక్రమాల్లోనూ మునిగిపోయాం తప్ప ఇప్పటి వరకు ఒక నిర్దిష్టమైన ఒక ప్రజా జీవన ప్రగతికి ఉపయోగపడే విధంగా అక్షరాలు ముందుకు కదలడం లేకపోవడం గమనించదగినటువంటి విషయంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే
ఒక విజయం తర్వాత వచ్చినటువంటి లల్నెస్, ఒక విశ్రాంతత, ఒక పోరాటం తర్వాత బడలిక లాంటిది కనిపిస్తున్నది. కానీ నిజానికి శరీరాలు అలసిపోయాయేమో కానీ మనసులు మాత్రం అలసిపోలేదు, కళలు అలసిపోలేదు. వాటి యొక్క అవసరం రోజు రోజుకు పెరిగిపోతున్నది. రాజకీయంగా చెప్పాలంటే ఇంకా సీమాంధ్రవాదం మన మీద పెత్తనం చెలాయించడానికే ప్రయత్నం చేస్తున్నది. దానిని ఒకవైపు ఖండిస్తూనే మరొక వైపు ప్రజల జీవన విధానాన్ని, జీవన శైలులను, స్థాయిని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఎన్నో మార్పులకి సాహిత్యం దారి తీయవలసినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో మనం ఏవైతే సీమాంధ్ర పాలనలో సాహిత్య, కళారంగ, సాంస్కృతిక రంగాలకు అన్యాయం జరిగిందని చెప్తూ వచ్చామో, ఇప్పుడు ఆ అన్యాయాన్ని పూడ్చడానికి మనము ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఎందువల్ల జరుగుతున్నది? ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. వాళ్ళు తప్పనిసరిగా మేము జిల్లాలు పర్యటించినప్పుడు ఈ విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి మేము పునరాలోచించేటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డామనేది వాస్తవం. అంటే దానికి కారణం విరామమా? విరామం నుంచి వచ్చినటువంటి విజయము కావచ్చు, విజయం నుంచి వచ్చినటువంటి ఒక విశ్రాంతి కావచ్చు, రెండు కావచ్చు. కానీ ఒక ప్రోగ్రామ్ అంటే ఏ రకంగా ఎక్కడ నిలబడి ఏ ఇష్యూని మాట్లాడాలి అనేది ఆలోచిస్తున్నారు. ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వేగిరవంతమవుతున్నదనే విషయం మాత్రము గుర్తించాలి. దీనికి కారణాలు నాకు 2-3 కనిపిస్తున్నాయి. ఒకటేమో ఇంతకు వరకు పాత్రని మరుగున వేయడం జరుగుతున్నది. అది ఎవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది కాదు, అది జరుగుతూ ఉన్నది. కొత్త సాహిత్య శాఖలు ప్రభుత్వ అధీనంలో నుంచి, ప్రభుత్వపు కనుసన్నల్లో నుంచి రావడం అనేది కూడా కొంత ఆశ్చర్యంగా కనిపిస్తున్నది. 60-70 ఏళ్ల ఒక చైతన్యము ఇవాళ మేధో చైతన్యం కూడా చచ్చుబడిపోయిందనే మాకు అనిపిస్తున్నది. కానీ అంత తీవ్రత ఉందా? తీవ్రత ఉంది. మామూలు మనుషులు కూడా ఏమంటున్నారంటే, ఏది రాజకీయ చైతన్యం, ఎక్కడ అక్షరాలు, ఎక్కడ కళ, ఎక్కడ ప్రతిఘటన స్వరాలు? సమస్యలు అట్లాగే ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. సమస్యలు ఒక రాష్ట్రం సిద్ధించిన వెంటనే సమస్యలు తీరిపోయినాయా? తీరిపోలే. పోయే అవకాశం కూడా లేదు కదా. పోయి ఇమ్మీడియట్గా పోవు. దానిని మెల్లిమెల్లిగా తగ్గించుకోవాలి. తగ్గించుకునే క్రమాన్ని పరిశీలిస్తున్నారు, పరిశీలించాల్సిందే. అయితే అది బంతిని ఒత్తి పెట్టడం వల్ల ఉపయోగం ఏముంటుంది? అట్లాగే కళలన్నీ కూడా వాటికి అది ఒత్తిడికి లోనవుతున్నాయి. కానీ ఆ ఒత్తిడిలోంచే ఒక మంచి వినూత్నమైనటువంటి సృజనాత్మక శక్తి ఒకటి గొప్పగా బయటికి వస్తుందని అనిపిస్తున్నది ఈ సందర్భాన్ని చూస్తుంటే. మంజుల గారు, ఎట్లా నిన్న మొన్న తెలంగాణ ఉద్యమంలో మాట్లాడింది, లేదా మీ సంఘం వైపు నుంచి వేసిన ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఇవాళ తెలంగాణ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఈ స్టేజ్లో మీరు ఎట్లాంటి సాహిత్యం ఉండాలనుకుంటున్నారు? ప్రజల ఏజెండాను అమలుపరిచే సాహిత్యం రావాలి, ప్రజల గొంతుకు వినిపించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ప్రజల సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఇంకా రాజ్యం స్వరూపం మార్చుకుంటూ కొత్త సమస్యలు సృష్టిస్తూ ఉంది. వాటిని ఆ ప్రజల గొంతుకు వినిపించే సాహిత్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమాల వేగాన్ని కూడా ఇప్పుడు రచయితలు అందుకోలేకపోతున్నారు. ఆ విధంగా ముందుకు పోవడానికి కృషి చేయాలి అందరూ. ఒకటండి, ప్రభుత్వం చేస్తున్నది అంటే వచ్చి ఏడాది అయింది కాబట్టి ఇప్పటికిప్పుడే, అంటే నేను చాలామంది అంటున్నది కూడా ఏడాది అయింది కాబట్టి ఇప్పటికి అనలేం కదా అని ఒక అభిప్రాయం అయితే ఉంది. ప్రజల జీవితాలలో వచ్చిన ఒక మంచి కూడా ఉంటుంది కదా, మొత్తం చెడే రాదు కదా. ఆ విషయంలో ఏమంటారు? మంచి కంటే చెడు ఎక్కువ కనిపిస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ముంపు మండలాలు భౌగోళికంగా తెలంగాణ అన్నది కూడా రాలేదు. ముంపు మండలాలు అందులో ఆంధ్రాలో కలిసిపోయినాయి. అక్కడ ఆదివాసీల పరిస్థితి ఏంటి? ప్రాజెక్టు రూపంలో నిర్వాసితులైన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ దళితుల పరిస్థితి మారలేదు. అణిచివేయబడ్డ వర్గాల పరిస్థితులు అట్లాగే ఉన్నాయి, ఏం మారలేదు. పైనుంచి ఒక ప్రపంచ బ్యాంకు ఎజెండాని ఏ ప్రభుత్వాలైనా అమలు పరుస్తున్నాయి. అట్లాంటప్పుడు ప్రజల సమస్యలు తీరలేదు కదా. ఒకేసారిగా మారవు, అట్లా అని ప్రజా ఉద్యమాలు రాకుండా ఉండవు కదా. రవీంద్ర గారు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు రాసిన పాటలు కూడా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ఉద్యమం తర్వాత, విరామం తర్వాత
సాహిత్యం ఎట్లా ఉండాలి? అయితే తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇది ఒక దగాపడ్డ అస్తిత్వంగా మనం దాన్ని చూస్తున్నాం. ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇది అన్యాయానికి గురైందని. అట్లాగే తెలంగాణ సాహిత్యాన్ని కూడా ఒక దగాపడ్డటువంటి నేపథ్యం. తెలుగు సాహిత్యంలో 2.5 పర్వాల అనువాదకుని ఆదికవి చేసింది బ్రాహ్మణిజం. ఇవాళ అదే బ్రాహ్మణిజం తెలంగాణలో కూడా ఆఫ్టర్ ది తెలంగాణ కంటిన్యూయింగ్ మళ్ళీ కొనసాగుతున్నది. అంటే మన తెలంగాణ సాహిత్య విషయానికి వచ్చినప్పుడు చాలామంది ఉద్యమ సమయంలో కానీ ఉద్యమం అయిపోయిన తర్వాత కానీ చేస్తున్నటువంటి ఒక పని ఏంటంటే చాలా జాగ్రత్తగా తెలంగాణ సాహిత్యము అనగానే లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కొంతమంది కవుల వరకు దాన్ని కట్టేస్తున్నారు. ఇవాళ తెలంగాణ సాహిత్యం అనగానే ఒక దాశరథిని ఒక కాళోజీని చూయించేటటువంటి పరిస్థితిలో ఉన్నది తెలంగాణ సమాజం. తెలంగాణ కంట్రిబ్యూషన్ ఉంది, నేను కాదనట్లేదు, ఉంది. కానీ కాకుంటే దీన్ని ఇంకొక కోణంలో చూద్దాం. మనం ఇంకొక కోణంలో ఏం చూద్దామంటే తెలుగు సాహిత్యంలో తిష్ట వేసుకున్న బ్రాహ్మణిజానికి ఇది కొనసాగింపా కాదా అనేది కూడా చూడాలి. మనకు సుద్దాల హనుమంతు ఉన్నాడు, బండి యాదగిరి ఉన్నాడు, నల్గొండ జిల్లా నుండి ఒక దళితుడు పద్యకావ్యం రాసినటువంటి దైదవేములపల్లి దేవేందర్ ఉన్నాడు. వాళ్ళందరూ ఉన్నారు. అయినా సరే వాళ్ళంతా వీళ్ళకన్నా ముందా అంటే వాళ్ళతో పాటు కాంటెంపరీగా సమకాలికులుగా ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా జరుగుతున్న ఒక హైజాకింగ్ ఏంటంటే ఇవాళ తెలంగాణ సాహిత్యము అంటే మళ్ళీ బ్రాహ్మణ సాహిత్యం వైపు చూసేటటువంటి ఒక చూపు కొనసాగుతూ ఉన్నది. పెద్దలు జయదిర్ తిరుమలరావు గారు ఇక్కడ ఉన్నారు. వారు చాలా పరిశోధన చేశారు. మౌఖిక సాహిత్యానికి 1000 ఏళ్ల చరిత్ర ఉన్నది. మరి దాని గురించి మనం మాట్లాడడం, ఇవాళ ఆ సాహిత్యం గురించి మనం మాట్లాడడం, బహుజన కులాలు చేసినటువంటి కృషి గురించి మనం మాట్లాడడం. అంటే తెలంగాణ అంటే కేవలం వీళ్ళ గురించి అయినటువంటి ఒక మూసలోకి మనం ఏమన్నా పోతున్నామా? ఈ మూసని బద్దలు కొట్టాలా? మరి ఎట్లా బద్దలు కొట్టాలి? నేను చెప్పేది అదే, బద్దలు కొట్టాలి. సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనంత కాలం వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర. ఆఫ్రికన్ వెంకన్న, గద్దరు, అందశ్రీ, గూడంజయ వీళ్ళంతా రాసిన సింహాల చరిత్ర. అది ఇంకొక కోణం. మీరు పాటగాళ్ళ మీరు పాటగాళ్ళ తప్పకుండా అది పాటగాళ్ళ చరిత్ర గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, దాన్ని కాదనట్లేదు. కానీ కాకుంటే ఈ మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం గురించి చర్చ వచ్చినప్పుడు మనకు సహజంగానే ఈ 1000 ఏళ్ల పాటు అబ్బినటువంటి ఒక బ్రాహ్మణిజపు దృష్టి సాహిత్యం మీద కొనసాగుతున్నది. ఈ మూసను బద్దలు కొట్టాలి. చెప్పింది ఏంటంటే ఈ జయంతులు వర్ధంతుల పేర ఒకే కుల వర్గానికి సంబంధించినటువంటి కవులని రవీంద్ర భారతి తెలుగు విశ్వవిద్యాలయం వేదికల మీద అది కంటిన్యూ అవుతున్నది. 1.5 year పైనుంచి అది కంటిన్యూ అవుతున్నదని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. వాటికి ప్యారలల్ గా ఉండే రచయితలు, కవులు, కళాకారులు కనిపించడం లేదా? జవాబు ఎవరు చెప్తారు? తెలంగాణ సాహిత్యంలో ఈ రోజు ఉన్నది ఇది. మరి రేపు జయధర్ గారు, మొన్న జరిగింది అది అందరికీ తెలుసు. దాని మీద చర్చ కూడా విస్తృతంగా జరిగింది, కాదనట్లేదు. రేపు తెలంగాణలో సంస్కృతి సాహిత్యంలో ఎట్లా ఉండాలి, మౌఖిక సాహిత్యం ఎట్లుండాలి? సాహిత్యం నిజానికి నిర్మాణము జరగాలి. ఈ రంగాలలో చక్కటి పునాది పడాలి. మనం ఎంతసేపు కూలగొట్టడాలు, నిర్మూలించడాల భాషని తప్పించుకొని నిర్మాణపు భాషని, ఉత్పత్తి భాషని ఓన్ చేసుకున్నప్పుడు అదే తెలంగాణ భాష. మనము పాజిటివ్గా ఉంటాము. మన తెలంగాణ కంట్రిబ్యూషన్ కూడా కనిపిస్తుంది. చిన్న రాష్ట్రాల వల్ల ప్రజలకు అన్యాయం జరిగిందనే ఒక మెసేజ్ పోకుండా ఉండడం కోసం మాత్రమే రచయితలుగా మేము వాయిస్ చేస్తున్నాం. ఇంకెప్పుడూ ఇలాంటి ఉద్యమాలు చేసి లాభం లేదు బాబు అని అనుకోవద్దు. చిన్న రాష్ట్రాల వల్ల చిన్న ప్రజలు, శ్రమజీవులు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించాలి. అట్లాగే వాళ్ళ సాహిత్యము, కళారంగాలు కూడా పరిరక్షింపబడతాయి, వాటికి గుర్తింపు వస్తాయి అని అనుకోవాలి. అలా అనుకోవాలంటే మనకి నిర్మాణం వైపు దృష్టి పెట్టాలి. నిర్మాణం వైపు అంటే ముందు కొన్ని సంస్థలని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నామండి, అధికార భాషా సంఘం, దాని ద్వారా తెలంగాణ భాషని పరిపాలనా రంగంలో మనము పెట్టచ్చు. కానీ దానిని కూడా ఒక పొలిటికల్ నామినేటెడ్ పోస్ట్ కాబట్టి, మిగతా వాటిని నింపడం లేదు కాబట్టి ఇది కూడా నింపకుండా ఎందుకు ఉండాలి?
నింపేసేయాలి, దానిపైన అది చేసుకుంటూ పోతుంది. తెలుగు విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఎందుకు ఉండాలి? ఒక తెలంగాణ వాడిని తెలిసిన వాడిని పెట్టేసి పని చేయించండి. ఈ పని ఎప్పుడో జరగాలి. అదనపు సమయాన్నించి ఎందుకు మీరు సంస్థలని నిర్వీర్యం చేస్తున్నారు? నిర్వీర్యంలోకి నెట్టబడితే నిర్మాణాలు బతకవు, సంస్థలు బతకవు, ప్రభుత్వ శాఖలు కూడా పాడవుతాయి. దానికి ఏమంటున్నామంటే పదకోశాలు నిర్మించబడాలి, వ్యాకరణం ముందు నిర్మించబడాలి, తెలంగాణ భాష రక్షింపబడాలి. వ్యాకరణం నిర్మించాలంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో మాట్లాడే పదబంధాలు వేరే ఉన్నాయి, దక్షిణ తెలంగాణలో వేరే ఉన్నాయి, హైదరాబాద్లో వేరే ఉన్నాయి. ఇది మీరు అన్నట్లు 7-6 నెలలు అయ్యే ప్రాసెస్ ఇది. దీనికి ఇవాళ పునాది పడితే 2 ఏళ్లలో దానిపైన పూర్తి చేసే అటువంటి పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు తెలంగాణలో ఉన్నారు. ఆ తరం ఉంది. ఆ తరం పోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. దీనికి కావలసినటువంటి నిర్మాణ రూపం ప్రభుత్వం చెయ్యలేకపోతే అప్పుడు ఏ కార్పొరేట్నో ఎవరో అది దాతలని అడిగైనా చేస్తాము. కానీ ప్రభుత్వం చేస్తుంది. ఇది మన ప్రభుత్వం, ఉద్యమం నుంచి వచ్చిన ప్రభుత్వం, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా అటువైపు దృష్టి పెట్టారు. కానీ ప్రభుత్వం దృష్టి అటువైపు లేదు. అది బాధాకరం. అయితే ఈ శాస్త్ర గ్రంథాలు, కళారంగ చరిత్రని మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాహిత్య చరిత్ర నిర్మాణం కూడా జరగాలి కదా. 10 జిల్లాలకు సంబంధించిన చరిత్ర నిర్మాణం జరగాలి కదా. అది జరగలేదు. ఆ తర్వాత ప్రదర్శనలు, కళారూపాలు, సంగీత చరిత్ర, ఎంత గొప్ప చరిత్ర. ఇదంతా కూడా ఇప్పుడు చెయ్యకపోతే ఈ వేడిలో, ఈ ఉత్సాహంలో మరెప్పుడు చేయలేమిగా. చేసేవాళ్ళు దొరకరు. మనకు సంస్థలని మనమేమో ముందు భవంతులు కట్టాలనుకుంటున్నాము. భవనాలు తర్వాతనండి, మనస్సుల్లో భవనం ఉండాలి. ప్లాన్ అంటారు దాన్ని. అది మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో సింక్ కావాలి. ఆ సింక్ ఎక్కడైంది? కాలే. మనం ఎన్ని సంస్థలు పెట్టుకోవాలనుకున్నాము, మొదటి నుంచి అనుకుంటూనే ఉంటున్నాము. భాషా అధ్యయన కేంద్రం ఏర్పడాలి. ఆ తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడి తెలంగాణ రచనలని అనువాదం చేసి దేశ విదేశాలకు వాటిని పంపగలగాలి. అప్పుడు తెలంగాణ సాహిత్య ఔన్నత్యం పెరుగుతుంది. ఊరికే ఏది జయంతులు వర్ధంతులు జరిపితే ఎక్కడ మిగులుతుందండి? అట్లంటే ఆంధ్ర వాళ్లకు చాలామంది గొప్ప కవులు ఉన్నారు. జయంతులు వర్ధంతులు వాళ్ళు ఎక్కువ వస్తాయి, శత జయంతులు కూడా వస్తాయి. కానీ అది క్రైటీరియా కానే కాదు. ఆ సందర్భంలో, ఆ క్షణంలో వేదికలెక్కి మాట్లాడడము ఏదో ఇది దీనివల్ల సాహిత్యానికి ఏమీ ఉనకూడదు. కాబట్టి ఏమంటున్నామంటే ఇప్పటికైనప్పటికీ కూడా ప్రజల భాష, సాహిత్యాలు, మౌఖిక భాష, ప్రదర్శనలు, గిరిజన భాషని తగ్గించాం మనం. ఆ భాషా సాహిత్యాలకు ఏది, ఎక్కడ, ఎవరు, ఏ సంస్థ ఉంది చెప్పలేము, మాట్లాడలేరు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, కానీ ఇదేమీ పట్టించుకోదు. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ వైద్యం ఉంది, వాళ్ళ విజ్ఞాన రంగాలు ఉన్నాయి. ఎవరైనా వాళ్ళ దగ్గరికి పోయారా? వాళ్ళ భాష ఉంది. ఈ ప్రయత్నం జరగాలంటారు. ఇవన్నీ నిర్మింపబడాలి. ఎస్ మేడం. మంజుల గారు, కల్చరల్గా మీ సంఘానికి సంబంధించిన వాళ్ళు రాస్తున్న దాంట్లో యుద్ధమే ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ ఎక్కడికి రావాల్సి వస్తుంది. కానీ ప్రజల జీవితంలో పాట ఉంది, మాట ఉంది, దుఃఖము ఉంది, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇన్నిట్లలో మీరు ఎట్లాంటి రోల్ స్టేట్ అంటే ప్రభుత్వం వైపు నుంచి ఉండాలంటారు? మీరు ఏ రోల్ ప్లే చేస్తారు దాంట్లో? ఇప్పుడు ప్రజల జీవితాన్ని నుంచి వచ్చే సాహిత్యమే అది నిజమైన సాహిత్యం. అది రాసిన కవే మరణాలు, జయంతులు, వర్ధంతులు ఉండవు. ఆ కవి ఎప్పటికీ నిలుచుంటాడో ఆ స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుంది. ఇట్లాంటి సంస్కృతి అది గుర్తించబడి జనంలోకి పోయి రచయితలు కూడా మమేకమైనప్పుడు అది బాగుంటుంది. అయితే ఈ జీవితాల నుంచి వచ్చే అంతర్బహిర్ సంఘర్షణే కవికి అదొక యుద్ధంగా మీరు అనుకోవచ్చు. ఆ యుద్ధం ప్రతిఫలమే ఈ సాహిత్యం. మా విరసన నుంచి వచ్చే సాహిత్యం అంతా సామాన్య జీవుల, ప్రజల, అణగారిన వర్గాల పట్లనే ఉంటుంది. అదే సాహిత్యం కూడా వస్తుంది. దాని యుద్ధం అనుకుంటే యుద్ధంలోనే ఉంటారు మనిషి, నిరంతరం యుద్ధంలోనే ఉండాల్సి వస్తుంది ఈ రాజ్యంలో. కానీ గ్లోబలీకరణ తర్వాత ఇంతకు ముందున్న వస్తువులు, ఉత్పత్తి సాధనాలు ఇవాళ లేవు, చాలా మారినాయి. మనం రెగ్యులర్గా వాడుతున్న నిత్య జీవితం కూడా మారిపోయింది. ఈ మారిపోయిన దాన్ని ఎట్లా ఈ సాహిత్యంలోకి రిఫ్లెక్ట్ చేయాలి? అక్కడే జీవన విధ్వంసం జరిగిందనే కదా మా యుద్ధం. అది మార్పు అనొచ్చుగా. మార్పు అంటే వ్యవస్థలో సృష్టిస్తున్న మార్పు తప్ప ప్రజలు కోరుకుంటున్నది కాదు. ప్రజలకు ఏం కావాలి అనేది అది మర్చిపోయి వస్తున్న ప్రపంచీకరణ,
తనలో వాళ్ళని ఇముడ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు మాత్రం ఆ మార్పును కోరుకోవట్లేదు కదా. కల్చరల్గా సాహిత్యం ఎట్లా ఉండాలంటారు? సరే, మీరు దానికి కన్ఫైన్ అయి ఉన్నారు. కల్చరల్గా ఇవాళ ఏ ప్లేస్ ఉంది సాహిత్యంలో ప్రజలకు, కింది అంటే మిగతా అశేషమైన ప్రజలకు రేపు ఎట్లుండాలి? వాళ్ళ జీవితం నుంచి రావాలి సాహిత్యం. అది రేపు వాళ్ళకి మార్గదర్శకం వహించేటట్టు ఉండాలి. ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన సాహిత్యము రేపు వాళ్లకు ఒక స్ఫూర్తిని, అంటే భవిష్యత్తును దర్శించి ప్రజలను గైడ్ చేసేటట్టు ఉండాలి ఆ సాహిత్యం. ఉద్యమాల వైపు నడిపించాలి అని చెప్తున్నాను. ఏమిటంటే మనిషి విధ్వంసానికి గురవుతున్నాడు, తనకి ఆపాదింపబడే నీ జీవితంలోకి నెట్టివేయబడుతున్నాడు. ఇది కూడా ఒక సంఘర్షణ. ఈ సంఘర్షణని చిత్రిస్తూ ఏ సమాజం అయితే కావాలో దానికి సంబంధించినటువంటి విషయాలని సాహిత్యం తప్పనిసరిగా చెప్పగలగాలి. రవీంద్ర గారు చెప్పండి సార్. ఇవాళ జరుగుతున్న మార్పు కల్చరల్ మార్పు. ఎస్, ఆ దాంట్లో తనదైన ముద్ర ఉండాలంటే సాహిత్యానికి, ఇక్కడున్న సాహిత్యానికి ఏ ముద్ర ఉండాలి? ఇవాళ ఒక ముద్ర ఉంది, అయ్యోని వాని అబ్బోని అన్నారు, తర్వాత ప్రాంతం వాడే దోపిడీ చేస్తున్నారు, తర్వాత ఇదే ప్రాంతంలో సాయుధ పోరాటం వస్తే ఇదే ప్రాంతంలో రామాయణం కూడా వచ్చింది. ఇంత విస్తృతి ఉన్న ఈ ప్రాంతం నుంచి రేపు ఎట్లుండాలి, కల్చరల్గా ఎట్లుండాలి సాహిత్యం? నా అభిప్రాయం ఏంటంటే గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు ఉండదు. ఇది మనం అందరం అంగీకరించే పాయింట్. ఇట్లా చూసుకున్నప్పుడు మన గతం ఎలా ఉన్నది, మన వర్తమానం ఎలా ఉంటున్నది, రేపు మన భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇవాళ సాహిత్య ప్రజాస్వామీకరణ, సాహిత్య ప్రజాస్వామ్యం అనేది ఉందా, పోనీ గతంలో ఉందా అని మనం చూసుకుంటే ఇప్పటికీ ఇప్పుడున్నటువంటి సాహిత్య పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒక సమగ్ర సాంస్కృతిక విధానము, సాహిత్య విధానము తయారు చేసేటటువంటి పరిస్థితిలో లేరు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాలే చూసుకుంటున్నారు తప్ప ఎవరైతే ఇక్కడ వూండెడ్ పీపుల్ ఉన్నారు, ఎవరైతే ఇక్కడ దగాపడ్డటువంటి దళితులు ఉన్నారు, బహుజనులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వాటి గురించి వాళ్ళ మాట్లాడట్లేదు వాళ్ళు. కాబట్టి ఆ తెలంగాణ కావాలని ఎట్లయితే కోరుకున్నారో అందరూ, అట్లాగే సాహిత్యంలో కూడా ఒక రకమైన ప్రజాస్వామ్యం కావాలని మాత్రం కోరుకోవట్లేదు. దాని కారణంగా రేపు భవిష్యత్తులో ఏం జరుగుద్దంటే ఒక అప్రజాస్వామ్యమైనటువంటి సాహిత్యమే సృజించబడుతుంది, సాహిత్యమే వస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన కవులు, రచయితలు, సాహిత్యకారులు ఉన్నారో వీళ్ళందరి మీద ఒక బాధ్యత ఉంది. అదేంటంటే ఒక సమగ్రమైనటువంటి సాంస్కృతిక విధానం, ఒక కల్చరల్ పాలసీ, ఒక సాహిత్య పాలసీ అనేది ఉండాలి. అది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. ఇవాళ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, చరిత్ర ఎవరు రాస్తే వారి దృష్టి ఉండే ఉంటుంది. అది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. కల్చరల్ దాంట్లో కొంత క్లారిటీ ఇవ్వాలి. చెప్పండి. సాంస్కృతిక రంగంలో ఈ సమాజంలో ఉన్న చాలా అంతరాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క అంతరంలో ఒకటి కనపడుతుంది. అవును, దీని ఎట్లా మనం ఒకే దగ్గర అట్లా రూట్ ఏమన్నా ఉందా తీసుకురావడానికి? ఉంది. దానికి అవకాశం ఏమున్నదంటే నువ్వు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడేటప్పుడు అది దగా పడ్డదని మాట్లాడుతున్నావు. అట్లాగే సాహిత్యంలో కూడా దగా పడ్డటువంటి అస్తిత్వం గురించి మాట్లాడిన రోజు మాత్రమే మనం అనుకునేటటువంటి పాయింట్ అంటే ఈక్వాలిటీ, ఆ అంతరాలు తొలగి ఒక నూతన సాహిత్య సృష్టి జరుగుతుంది అనేదాన్ని ఎవరైతే ఆధిపత్య కులాలు ఉన్నారో వాళ్ళు దాన్ని అంగీకరించాలి. అట్లా అంగీకరించినప్పుడు మాత్రం అంటే వాళ్ళ దయాదాక్షిణ్యాలు కావాలా? దయాదాక్షిణ్యాలు కాదు, వాళ్ళు డీకాస్టిఫై కావాలి, వాళ్ళు ప్రజాస్వామ్యం చెందాలి. ఇవాళ మీరు చూడండి, ఒక రెడ్డి ఒక పుస్తకం అచ్చేస్తే ఇంకొక రెడ్డి ఆవిష్కరిస్తే, ఇంకొక రెడ్డి స్వీకరిస్తే, ఇంకొక రెడ్డి వందన సమర్పణ చెప్తున్నారు. మరి మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నారు? చెయ్యాలి. కానీ కాకుంటే ఈ కింది దళిత భోజన కులాలు కూడా వాళ్ళ సాహిత్య చరిత్రను తవ్వి తీయాల్సినటువంటి అవసరం ఉంది. నేను దాన్ని కాదనట్లేదు, చెయ్యాలి, ఆ సోయిలోకి రావాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది ఏంటంటే ఎవరైతే సాహిత్యం, తెలంగాణ సాహిత్యం పేరు మీద లాబింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళంతా ప్రభుత్వం చేత వాళ్ళకి కావాల్సినవి పొంది ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కింది కులాల చైతన్యం అక్కడ దాకా రాలేదు. నేను అదేంటంటే కింది కులాలు అది ఎట్లా రావాలి అంటే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక వెసులుబాటుని కల్పించాలి. ఎస్, ఓకే. సాహిత్యంలో అన్నప్పుడు మీరు ఎవరి గురించి మాట్లాడినా లేదా కింది వాళ్ళ గురించో పై వాళ్ళ గురించో మాట్లాడినా సరే మెయిన్ స్ట్రీమ్లో ఉన్నది మహిళలు. అలా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు మహిళలు ఉన్నారు. వాళ్ళ పర్సెప్షన్లో తెలంగాణ సాహిత్యం ఎట్లా ఉండాలి?
అంటే ఇక్కడ ఒక్క 2 నిమిషాలే ఒకటే మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మహిళల ప్రాధాన్యతని గుర్తించకపోవడం అనేది అన్ని రంగాలలో జరిగింది. అంటే సాహిత్య కళారంగాల్లో భాషని కనిపెట్టింది మహిళలు. ఆ మెన్షనింగ్ ఎక్కడా ఉండదు. ఉత్పత్తిని పెంచినట్టుగానే, వ్యవసాయాన్ని కనిపెట్టినట్టుగానే భాషని కనిపెట్టి పెంచి పోషించింది. తన గర్భంలాగే భాషా వ్యవస్థని కూడా. ఆ తర్వాత మౌఖిక సాహిత్యం అంతా కూడా మహిళలదే. మూడో పాయింట్ ఏంటంటే, ఈ భాష నిర్మాణానికి ఈ మౌఖిక సాహిత్య రూపానికి సంబంధం ఉంది. తెలంగాణలో అది సజీవంగా కనిపిస్తుంది. ఈ విషయాలని మనము నమోదు చేసి స్త్రీల యొక్క పాత్రని మరింత లోతుగా ట్రేస్ అవుట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భంగా మహిళల లోపల ఉన్నటువంటి మహిళా వాదము, సమసమాజ భావన మహిళా సాహిత్యంలో ఉంది. అలాంటివి మీరు పాటల్లో చూడండి, గానాల్లో చూడండి, ఆ తర్వాత వాళ్ళ భాషలో చూడండి, అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు మనకి మైనర్ జాన్రాస్ అంటాం మనం. సామెతల్లో, పొడుపు కథల్లో, ఆ తర్వాత వచ్చేసి నుడికారాల్లో ఈ భావన స్త్రీ మహిళా వ్యక్తీకరణలు. నేను సాహిత్యం అనే మాట చాలా పెద్దది. నేనైతే ముందు మౌఖిక సాహిత్యాన్ని గురించి చెప్పిన తర్వాతే లిఖిత సాహిత్యం వరకు వెళ్ళవలసి ఉంటుంది. ఇది ముందు ఇది తవ్వి తీయకపోతే మహిళలకి ఆత్మగౌరవం పెరగదు. తెలంగాణలో ఆ ఆత్మగౌరవం పెరగవలసిన చోట దానిని గుర్తింపు నిరాకరింపబడింది. అయితే లిఖిత సాహిత్యంలో మాత్రం తెలంగాణలో ఇంకా మహిళలు ముందంజ వేయవలసినటువంటి అవసరం ఉంది. రచయిత్రులని తప్పనిసరిగా ఆదివాసీ, మైనారిటీ ఉత్పత్తి శక్తులలో క్లాసెస్లో ఉండేటువంటి మహిళలని మనము వాంటెడ్లీ నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలలో పథకాలు వేసి వాళ్ళని మనం ముందుకు తీసుకుపోవలసి ఉంది. అప్పుడు గొప్ప సాహిత్యం రావడానికి వీలు కూడా ఉంది. మేడం మంజుల గారు, మహిళ ఇప్పటికీ కొంతమంది ఇటీవలి కాలంలో వారి వారి అస్తిత్వ కోణాల నుంచి సంకలనాలు వేస్తున్నారు, కథలు రాస్తున్నారు, రకరకాల ప్రక్రియల్లో ఉన్నారు. రేపొచ్చే తరం, రేపొచ్చే వాళ్ళు ఇవాళ ఎక్కువ మంది పురుషులే కనపడుతున్నారు. హోల్ సొసైటీని డ్రైవ్ చేస్తున్న మహిళలు వారి యాంగిల్లో తెలంగాణ సాహిత్యం ఎట్లా ఉండాలి, ఏ ప్లేస్ వాళ్ళకి ఇవ్వాలి, ప్రభుత్వం తరఫున ఏం చేయాలి, లేదా రచయితలుగా మిగతా సొసైటీ ఏం చేయాలి? అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కూడా మహిళలు పోరాటంలో ఉన్నారు, సాహిత్యంలో ఉన్నారు. ఉయ్యాల పాటల దగ్గర నుంచి, బతుకమ్మ పాటల దగ్గర నుంచి వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు కొన్ని బతుకమ్మ పాటలు, పోరాట పాటలు రికార్డు చేయబడ్డాయి. ఇప్పుడు కూడా అస్తిత్వ ఉద్యమాల్లో, స్త్రీవాద ఉద్యమంలో, దళితవాదంలో మంచి రచయితలు తెలంగాణ నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా ప్రజా సమస్యల నుంచి రాస్తే అది ఎప్పటికీ నిలిచిపోయే సాహిత్యం అవుతుంది. తెలంగాణ సంస్కృతిని, ఆదివాసుల సంస్కృతిని, భాషను గుర్తించి రాస్తున్నారు. ఇంకా రావాలి అని కూడా అనుకుంటున్నాను. ఇక ప్రభుత్వ పథకాలు అంటే అందరూ రచయితలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. అది నిర్మాణం ఓన్గా సంస్థలు, సాహిత్య సంస్థలు చేసుకుని ముందుకు వెళ్ళాల్సింది. అంటే మీరు అకాడమిక్ వైపు నుంచి ఏం జరగాలి నేను అంటున్నది. ఉదాహరణకు చాకల ఐలమ్మ మీద ఇవాళ ఈ తరాన్ని చదువుకునే ఒక అవకాశం వచ్చింది. అంటే ఈమె ఉద్యమంలో ఉన్నదనే విషయం తెలుస్తుంది, ఆమె జీవితం తెలుస్తుంది. రేపు శ్రీనాథుని మన దగ్గర ఉన్న పోతన గురించో, లేకపోతే కనుక ఇటీవలి కాలంలో బలంగా బయటకు వస్తున్న మల్లినాథుని గురించో, లేకపోతే కనుక విష్ణుకునిల పాలనలో ఉన్న ఎవరో కవుల గురించి మాట్లాడుతున్నారు. కానీ 100 ఏళ్ళ 200 ఏళ్ల కింద కూడా తెలంగాణ సాహిత్యంలో మహిళలు ఉన్నారు. వారి కోసం ఏ ప్రయత్నం జరగాలి? తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలు సాహిత్య సృజన చేసిండ్రు. తర్వాత తొలి కథకురాలు అచ్చమామ కూడా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది. వీళ్ళందరి చరిత్ర రికార్డు చేయబడాలి. అది జనంలోకి విస్తృతంగా తీసుకుపోయే చర్చలు పెట్టే కార్యక్రమాలు చేయాలి. అది సాహిత్య సంస్థలు కూడా దాంట్లో పాలు పంచుకోవాలి. ఒకటి అడుగుతానండి, ఇవాళ ఇంతమంది రాస్తున్న సాహిత్యం, కథలు, నవలలు ఇవి ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారో వాళ్ళకు అర్థమవుతున్నాయా, వాళ్ళ దగ్గరికి పోతున్నాయి అనుకుంటారా మీరు? పోవాలి. జనంలో జనసామాన్యమైన భాష రాసినప్పుడు వాళ్ళు ప్రజలు ఓన్ చేసుకుంటారు. ప్రజలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఆ సాహిత్యం జనాల్లోకి వెళ్ళగలిగేంత సాహిత్యం రావాలి. వస్తుందా? కొన్ని ఇప్పుడు దళితవాదం, స్త్రీవాదం వచ్చినవి బాగానే పోయినాయి. మీ రచనలు మీ సంఘం వేస్తున్నాయి? మా సంఘం వేస్తున్నాయి కూడా. మాకు ఇప్పుడు ఆదివాసుల నుంచి కూడా బాగా వస్తున్నాయండి.
దండకారణ్యం నుంచి వస్తున్న సాహిత్యం అంతా పూర్తిగా స్త్రీ వాళ్ళ గురించి, విప్లవోద్యమం నుంచి అక్కడ సాధక బాధకాలు అవి బాగా వస్తుంది. విప్లవోద్యమం దండకారణ్యం నుంచి వస్తున్న సాహిత్యంలో ఎక్కువ భాగం స్త్రీలదే ఉంది, సాధికారత అక్కడే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ రోజు మహిళలకు భద్రత లేదు, సాధికారత లేదు అని మనం అంటే అక్కడ ఆ సమస్య లేనే లేదు. అక్కడ క్రైమ్ రేట్ కూడా ఉండదు. విమెన్ యాంగిల్లో తెలంగాణ సాహిత్యం ఎట్లా ఉండాలి, తనను తాను ఎట్లా సంస్కరించుకోవాలి సాహిత్యం అనేది? ఒకటి, తెలంగాణ దగాపడ్డ అస్తిత్వం అని చెప్పి అనుకున్నప్పుడు అందులో ఇప్పటిదాకా చెప్పుకున్న దళితులు, బహుజనులు అందులో దగాపడ్డారంటే ఉమెన్ కూడా దగాపడ్డ అస్తిత్వం అని మనం అనుకుంటాం వాస్తవాన్ని. అయితే ఇందులో 2 కోణాలు ఉన్నాయి. ఒకటేమో సహజంగానే అప్పర్ కాస్ట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వెలుగులోకి వచ్చారు. మీరు యశోదారెడ్డిని చూసుకోండి, ముదిగంటి సుజాతారెడ్డి మేడం చూసుకోండి, ఇంకెవరైనా కావచ్చు, అప్పర్ కాస్ట్ నుండి ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగానే వెలుగులోకి వచ్చారు. మరి కింది కులాల స్త్రీలు వాళ్ళ అస్తిత్వం గురించి రాసినప్పుడు ఒక గోగు శ్యామల, ఒక జూపక సుభద్రక్క, ఒక జాజుల గౌరి, ఒక జ్వలిత, వీళ్ళు రాసినటువంటి కావ్యాలకి మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంలో అసలు కనీసమైనటువంటి గుర్తింపు ఉందా? ఇవాళ పత్రికలు వీళ్ళు రాస్తే తెలంగాణ ఎక్కువైంది అని చెప్పి పబ్లిష్ చేయలేదు. గోగుశ్యామల కానీ జూపక సుభద్ర కానీ రాస్తే వాళ్ళు ఇంత తెలంగాణ భాషలో మేము వేయలేము అని చెప్పేసి ఆంధ్ర పత్రికలు తిప్పి పంపించేసింది. అంటే భాష వాళ్ళకి అర్థం కాక లేకపోతే కనుక ఎట్లా అని మీరు అనేది అర్థం కాదు. అంటే తెలంగాణ భాష అనేది వాళ్ళ పాలసీలోనే లేదు కదా. సో అట్లాంటిది అంటే ఉమెన్ బాధలు అందరి ఒక తీరే ఉంటాయని అనుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కింది కులాల స్త్రీల యొక్క అస్తిత్వ పరివేదన అనేది చాలా గాఢమైనటువంటిది. వాళ్ళు వాళ్ళ సాహిత్యాన్ని అక్షరాల్లోకి తీసుకొస్తున్నటువంటి ఒక క్రమం అయితే ఉంది. అది తెలంగాణ సాహిత్యంలో చాలా తక్కువగా కనబడుతుంది. వాళ్ళని సెన్సార్ చేసిండ్రు, కార్నర్ చేసి పడేసిండ్రు. కాబట్టే ఎక్కువ కింది కులాల స్త్రీల సాహిత్యం. ఓవరాల్గా ఉమెన్ యాంగిల్ ఎట్లుండాలి? ఉమెన్ యాంగిల్లో ఉమెన్ అనేది ఒక దగాపడ్డ అస్తిత్వం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళదైనటువంటి స్థానం వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే ఇంకా ఉమెన్ సాహిత్యం ఎక్కువగా వెలుగులోకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం నుంచి ఉత్తమ మహిళా రచయితలను ఎంపిక చేసి అవార్డులు ఇవ్వాలన్నా, లేకపోతే కనుక అకాడమిక్స్ లో వాళ్ళను భాగస్వామ్యం చేయాలన్నా? నో. కేవలం అవార్డులు, అభినందనలు మాత్రమే సాహిత్య సృజనకి కారణం కావు. వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి పంతా వేరే ఉన్నది. ఇవాళ ఒక ఉమెన్ రైటరు తను రచన చేస్తే పుస్తకం వేసుకోలేని పరిస్థితి ఉంది. అందరికీ అదే పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా ప్రోత్సహిస్తే ఏమన్నా ఎక్కువ రచనలు వచ్చే అవకాశం ఉంది. గోగుశ్యామల గారు సదాలక్ష్మి మీద పుస్తకం తెచ్చే వరకు మనకు సదాలక్ష్మి చరిత్ర తెలియదు. ఇప్పటిదాకా సార్ చెప్పిండు శాకలైలమ్మ గురించి మనకు తెలియదు. అట్లా చాలామంది మరుగున పడ్డటువంటి వాళ్ళ గురించి ఉమెనే ఆలోచించి రాసేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ. కానీ దానికి ప్రోత్సాహం లేదు అనేది పాయింట్. అంటే మంజుల గారు, గ్రాస్ రూట్లోకి వెళ్ళడానికి ప్రభుత్వం తరఫు నుంచి ఒక సిస్టమ్ ఏమన్నా పనిచేయాలన్నా మహిళల సాహిత్యం మీద? ఇప్పుడు ఎవరో కలుపు అప్పుడు, నాట్లు వేసేటప్పుడు, పనిలేప్పుడు పాటలు పాడతారు. ఆ పాటల్లో జీవితం అంతా ఉంటుంది కదా, అవి కొన్ని రికార్డ్ అయినాయి, కొన్ని రికార్డు కాలే. ఈ విషయంలో ఎట్లాంటి ప్రయత్నం జరగాలి? ఇప్పుడు ఈ జానపదం అంటారు, జానపదాలు మౌఖిక సాహిత్యంలోకి వస్తాయి. ఇవి జనంలో ఎప్పటికీ నానుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రపంచీకరణ ప్రభావంతో కొంచెం తగ్గింది, కానీ వీటిని భద్రపరిచి రికార్డ్ చేసి ఉంచాల్సిన అవసరం అయితే ఉంది. దీంతో ఇంకా గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేస్తే అవి ప్రజలందరికీ అందుబాటులో వస్తాయి. ఆ ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం చేపట్టాలి. ఎవరు చేయాలి? సాహిత్య సంస్థలే ముందుకు పూనుకోవాలి, రచయితలు చేయాలి. మీరు నిర్దిష్టంగా ఈ విషయంలో ఒక సూచన ఏమైనా చేయగలరా? నిర్దిష్టంగా అంటే ప్రజలు ఉద్యమంలాగా గ్రంథాలయ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు వట్టికోట అల్వారు స్వామి ఉన్నారు, ఆయన ఊరూరు తిరిగి పుస్తకాలు అమ్మించి ప్రజల దగ్గరికి సాహిత్యం తీసుకెళ్లే పని చేసిండ్రు. ప్రభుత్వాలు చేయవండి, నేను ప్రభుత్వం చేయాలని నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ప్రభుత్వాలు చేయవు, ప్రభుత్వం ఆలోచింపజేయనివ్వదు, ప్రభుత్వం చైతన్యపరచనివ్వదు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే మేధావులను, రచయితలను, కళాకారులను తమలో ఇముడ్చుకొని వాళ్లకు కళాలకు కాదు మెదళ్లకు సంకెడు వేసే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వం చేస్తుందని కూడా మేము ఆశించాలి. రాసే రైటర్ని ఎవరిని అరెస్ట్ చేయలేదు, పాటల వాళ్ళని ఎవరిని చేయలేదు. విమల మీద కేసులు పెట్టారు, విమల మీద కేసులు ఉన్నాయి, మీద పెట్టారు. ఆ తర్వాత ఇవ్వవలసినటువంటి గుర్తింపు కింది వర్గాల వారికి ఇవ్వడం లేదనేది ప్రజలు అనుకుంటున్నటువంటి విషయము, అది కనిపిస్తున్నది కూడా.
ఇందులో ఎట్టి సందేహం లేదు. అయితే ఒక మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పుకి ఇంతకుముందు మన చర్చలో వచ్చినట్టుగా రచయితలకి పుస్తకాలు వేసుకున్న వాళ్ళకి జిల్లాకు 100 కాపీల చొప్పున మొత్తం 10 జిల్లాలకి 1000 కాపీలు ప్రభుత్వం కొని గ్రంథాలయాలలో పెట్టాలి. ప్రభుత్వం పెట్టాలి. ఆర్థిక సహకారం ఇంతకుముందు తెలుగు విశ్వవిద్యాలయంలో 3,000 నుంచి 7,000 ఇచ్చేవాళ్ళు. దానిని 25,000కు కనుక పెంచితే మనం అనుకునే విధంగా స్త్రీలలో నుంచి రచయితలు, అడుగు వర్గాల నుంచి రచయితలు వచ్చి పుస్తకాలు వేసుకొని వాళ్ళు ఒక అవార్డులకి కూడా సిద్ధపడతారు. మంచి రచనలు కూడా రాసేటువంటి శక్తి ఉన్న వాళ్లకు ప్రోత్సాహం కొంతపాటి ఉంటుంది. సాహిత్య సంస్థలు వేరే చేయాలి. వాళ్ళకి శిక్షణ శిబిరాలు పెట్టాలి, సైద్ధాంతిక అవగాహన కల్పించాలి, ఒక సమాజ దృక్పథాన్ని కలిగించడంలో అవి పని చేయాలి. ఒక ప్రయత్నం జరగాలి. సార్ జయధీర్ గారు, భాష విషయంలో ఒక ప్రయత్నం జరగాలనేది మొదటి నుంచి వస్తున్న చర్చ. ఈ దీంట్లో ఏ ప్రయత్నం జరగాలనేది ఒక అంశం. రెండవది, ఇప్పుడు వస్తున్న జనరేషన్ దీన్ని క్యారీ చేయగలదా? ఒక నిర్దిష్టమైన నిర్మాణాన్ని భవిష్యత్ తరాలకు అందించే కేపబుల్ ఉన్న తరం తయారైందా? మన రచన వల్ల పాఠక వర్గం పెరగాలి. పాఠక వర్గాన్ని పెంచుకోవడం వైపు కూడా దృష్టి పెట్టినప్పుడు ఈ కొత్తగా క్యారీ అవుట్ అవుతుంది, మనకి ఒక శక్తి సమకూరుతుంది. కానీ రచయిత రచన చేసి కూర్చుంటే అయిపోదు. దానిని ఎన్నో రకాలుగా ఎన్నో రంగాలలోకి సింక్ చేయగలగాలి. అది ఇప్పుడు ఉన్నటువంటి రచయిత యొక్క కర్తవ్యం. ఈ కొత్త పాత సంప్రదాయపు రచయిత నిర్వచనంలో ఉంటే ఆ రచయిత రచన వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఇవాళ రచయిత ఒక కార్యకర్తగా, ఒక సామాజిక ఉద్యమకారుడిగా మారాల్సినటువంటి అవసరం ఉంది. తన రచనని అవసరాల రీత్యా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రచయిత మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉన్నది. ఆ బాధ్యత మోసే తరం ఉందా? ఇప్పుడున్నారా? బాగానే ఉంది. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ సృజనాత్మక శక్తికి ఒక అండదండలు, అంటే మేము ప్రభుత్వం నుంచి అని అనట్లేదు, అండదండలు ఎక్కడి నుంచైనా రావాలి. సహసంస్థల నుంచో, ప్రజల నుంచి, పోరాడే శక్తుల నుంచి ఇది రావాలి. నిజంగా రచన చేయగలిగిన సత్తా ఉండేవాడికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కేవలం రాజకీయాలే మాట్లాడి మనం మిన్నకుండా ఉంటే అది సాహిత్యం కాకుండా పోతుంది. సాహిత్య రంగం అనేది చాలా పవిత్రమైంది, చాలా అది లిట్మస్ టెస్ట్కే ఉంటుంది. రచన అనేది ఎప్పుడు కూడా కొంత స్వేచ్ఛ నుంచి వస్తుంది. ఆ స్వేచ్ఛ పెరుగుతుంది అనుకున్నాం, మరింత పెరగాల్సిన అవసరం మాత్రం ఉంది. సరే, ఉద్యమాలు ఉన్నాయి, ఉద్యమ శక్తి ఎప్పుడు కూడా రచయితకి బలాన్ని ఇస్తుంది. ఈ మధ్యలో తెలంగాణ రచయిత ఇవాళ శాండ్విచ్ అవుతున్నాడు. కానీ అతడు తప్పనిసరిగా అతని సృజన శక్తి మాత్రము, ఆలోచన మాత్రము ఆగిపోలేదు, అది కొనసాగుతున్నది. అతడు ఎక్కడ ఉండాలో, ఎక్కడ నిలబడాలో అక్కడికే ప్రవహిస్తున్నాడు. మేడం మంజుల గారు, ఇప్పుడు తెలంగాణ సాహిత్యంలో ఈ ప్రాంతీయ భాష ఎంత మేరకు ఉంది, ఇంకా రేపు ఏ స్థాయికి రావచ్చు? ఇందాక బ్రదర్ చెప్పినట్టు గోగు శ్యామల, సుభద్ర వీళ్ళు రాసిందంతా తెలంగాణ భాషలోనే వచ్చింది. ఇప్పుడు కవిత్వం కూడా తెలంగాణ భాషలో, సింగిడివాడ తీసిన మత్తడి వీడి అన్నిట్లో తెలంగాణ భాష వచ్చింది. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. జనసామాన్యమైన భాషలో ఉంటే అది కంపల్సరీ జనాలకు చేరుతుంది, ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాం, వాళ్ళకు ఒక మార్గదర్శకత్వం రచయితలు ఇచ్చినట్టు అవుతుంది. ఈ భాష ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దాంట్లో బుద్ధిజీవులందరూ ఏకం కావాలి. తెలంగాణలో ఉన్న బుద్ధిజీవులందరూ ఏకం కావాలి. దానివల్ల భాషకు గౌరవం దక్కుతుంది. కానీ దీంట్లో పుస్తకంలో చదువుకునేది ఒక రకమైన భాష ఉంటుంది, మళ్ళీ పత్రికలకు ఒక రకంగా ఉంటుంది. దీన్ని ఏమైనా ఎట్లా స్ట్రీమ్లైన్ చేయాలంటారు? పుస్తకంలో వచ్చేది అది అకాడమిక్ వాళ్ళు తీసుకునే విషయం. వాళ్ళు కూడా ముందు ఆ భాషని, తెలంగాణ భాషని పుస్తకాలలో ప్రింట్ చేయించినప్పుడు అది వస్తుంది. మీడియా పాత్ర కూడా ఉండాలి, మీడియా కూడా ఇందులో రోల్ ప్లే చేయాలి. రవీందర్ గారు చెప్పండి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొందరు అక్కడక్కడ కనబడుతున్నారు. రేపు తరానికి తెలంగాణ సాహిత్యాన్ని ఒక వారసత్వంగా ఇచ్చే వాతావరణం ఉందా? ఒకటి. రెండవది, ఈ భాష విషయంలో ఎట్లాంటి ప్రమాణం తీసుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి? భాష అనేది చాలా కీలకమైన అంశం. ప్రపంచ ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ ఒక మాట ఏమన్నాడంటే,
ఏ జాతికైతే భాషా సంస్కృతులు ఉండవో ఆ జాతి అంతరిస్తుంది అని చెప్పింది. అట్లా చూసుకున్నప్పుడు గత 60 ఏళ్ళుగా తెలంగాణ భాషకు అన్యాయం జరిగిందని మనం మాట్లాడుతున్నాం. కానీ ఆ దాంట్లో ఎవరిది మెజారిటీ భాష అంటే ఏ భాషని మనం రేపు ఒక స్టాండర్డైజ్ చేసుకుంటాం అంటే దళిత కవులు అంటే మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓవరాల్గా మీరు మన ఓవరాల్గా సొసైటీ గురించి చెప్పండి. ఓవరాల్గా చెప్తున్నాము. ఓవరాల్గా ఏమంటున్నాం అంటే పాలక వర్గాలు వాళ్ళ భాషని మాత్రమే ప్రజల మీద రుద్దద్దు. ఇక్కడ ప్రజలు సబ్బండ వర్ణాలు ఉన్నాయి. ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ కొందరికి సంబంధించిన భాషనే తీసుకొచ్చి అందరి మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు. తర్వాత రెండోది ఏంటంటే రేపు మీరు అన్నట్టు అప్కమింగ్ జనరేషన్స్ ఎట్లా రాయాలి అంటే ఎవడి భాషలో వాడు రాయాలి. దయచేసి మనం ఎట్లాంటి నియమ నిబంధనలు పెట్టద్దు. ఎవరి భాషలో వాళ్ళు రాస్తే మరి పుస్తక భాష ఒకట, పేపర్ భాష ఒకట, కింద మాట్లాడే భాష ఒకటి, దీంతోనే 10-20 భాషలు అయితే. ఇప్పుడు ప్రజల భాష అని మనం దేన్ని అంటాము అనేది మనం ఫస్ట్ నిర్వచించుకోవాలి. లేదు మీరు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ డిఫరెన్స్లు ఉన్నాయి అని మీరు అంటే కొంత మెజారిటీ ప్రజలు మాట్లాడుతున్న భాషని మనం స్వీకరించవచ్చు. కాబట్టి మీరు పుస్తకాలకో ఇంకో దానికో తీసుకునేటప్పుడు ఇప్పటిదాకా కొనసాగినటువంటి ప్రామాణిక పద్ధతుల్ని అవలంబించకండి. నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే అట్లా కాకుండా క్రింది స్థాయిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కథా రచయితగా నేను కథ రాసినప్పుడు మా అమ్మను కూర్చోబెట్టి చదివినిపిస్తా, మా అమ్మమ్మను కూర్చోబెట్టి చదివినిపిస్తా. వాళ్ళకి అర్థమవుతున్నది నేను రాస్తున్నది అంటే వాళ్ళ భాష నేను రాస్తున్నా. కాబట్టి ఇట్లా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనకు ఈ భాష మీద ఆంక్షలు ఎట్లా ఉన్నాయంటే ఒక పత్రికకు కథ పంపించాలంటే ఒక రకమైన భాష, ఇంకో పత్రిక ఓవరాల్ తెలంగాణ సాహిత్యానికి ఇంకా ఫ్యూచర్ ఉంది. డెఫినెట్లీ ఎప్పుడు ఉంటుంది అంటే ఒక శ్రామికుడు ఒక కష్టజీవి అతడి ఆత్మకథ చెబుతుంటే దానిని మనము ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చినప్పుడు అతడి భాష అక్కడికి వస్తుంది. ఆ భాష అది సజీవమైన భాష, ఒక తల్లి మాట్లాడే భాష. దాన్ని రికార్డు చేసి ఆవిడ చరిత్రలాగా మనము చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇవి రాయలేని పక్షంలో వాళ్ళనే మనము మాట్లాడిస్తే ఒక కొత్త సాహిత్యం వస్తుంది. ఆ కొత్త సాహిత్యం కొత్త భాషని తెస్తుంది. రైట్, ఓకే అండి. థ్యాంక్ యూ అండి. రవీందర్ గారు, మంజుల గారు, జయద్రి గారు, థ్యాంక్ యూ సార్ ముగ్గురికి. భాష అనేది కేవలం మనం మాట్లాడుకోవడానికి ఏదో విషయాన్ని కమ్యూనికేట్ చేసేది మాత్రమే కాదు. భాష అనేది ఒక అధికారం, భాష అనేది ఒక జాతి ఉనికి, భాష అనేది ఒక సమూహాల చిహ్నం, భాష అనేది సాహిత్యం అనేది మనం ఎక్కడున్నామో ఎక్కడికి వెళ్ళాలో చెప్పేది. 1000 ఏళ్ల చరిత్రను తెలంగాణ సాహిత్యం ఇక్కడికి తీసుకొని వస్తే ఇంకొక 1000 ఏళ్ల చరిత్రను తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇవాళ సాహిత్య తరం పైన, ఇవాళ ప్రభుత్వం పైన కూడా ఉంది. థ్యాంక్ యూ.